కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి ఎంతయు వల్లకాటి ఎందు కావలి నుండి ఉదయమున ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్తని రమ్ము అని ఈ సురాఖండమును నాకు ఇచ్చినాడు. అహో సురాఖండమా, నీవు కడుపూర్చురాలవు. కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వవిశ్వంభరాదేవికి ఆస్థానంబగు మదీయ భుజపీఠిపై ఇట్లా ఉన్నావు. నేనింక త్వరపడి శ్మశాన వాటికే పోగలను. ఓహో, అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు నావరించి కన్నులున్న వారిని సైతము దివాండము చేయించున్నది కదా ఈ అంధకారము. కలవా అరుగు దొంగలకు సిద్ధాంజనం మగలకు కలిచి తెగి అంటుదాండ్రకై తారాడు ఉలకల తార్పు గట్టే Allah
ఎంత పొరబడితే సగము కాలుచు బరువు లేక నిట్ట నిలుగున పైకి లేచిన ఈ శవమును చూచి ప్రాణిగా భావించి తినా దేహమున ప్రాణములున్నంత వరకు ఇది నాది అది నీది అని మానవులకు ఎంత ఆశలో కదా శివరంజన్. అంతములేని భువన బంధు జన్మించిన ఎట్టి అంతములేని భువన బంధు జన్మించిన ఎట్టి సొంతముగా ఈ కళేబరము ఎంత దుస్థితి మలుగుతుంది.
కనినప్పుడల్లా ఈనాటి వైరాగ్యములు కలుగుతుండుట సహజమే. ఇంకా నా మంచి దగ్గరకు పోయేదని దారి బొత్తిగా నిర్ణయింపలేకుండా ఆహా ఇది శ్మశాన రాజ్యాభిషిక్తున్నదకు నా సింహాసనము ఇది అని నేనిచ్చట సోమరితనమున కూర్చున్నా నిదుర వచ్చి స్వామి కార్యమునకు భంగము కలుగును కదా. అయ్యో నాకును నా నిద్రాహారములకును రుణము తీరి ఎంతకాలమైంది సుగుణవతియు నా అర్థాంగ లక్ష్మియగు చంద్రమతి దేవి ఒకనికి దాసిగా ఎప్పుడు జగనమ్ము కొంటినో నాటితో నాకును నా సౌఖ్యములకును రుణము తీరిపోయినది. మొండిపడి ప్రాణము మాత్రము గడలిపోయి అయ్యో ప్రాణము పోయిన పెదపై కష్టములన్నీ ఎవరనుభవించదు. రాజ్య వియోగమునకై మహారాజ్య వాసాది ఘోర దుఃఖము ఎన్ని సంభవించినను గణింపను. కడకు అతి నీచమ్మగు నా ఈ చండాల రాజ్యము కూడా పరితపింపను. కాని చేపట్టిన దాటి నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమున తనకంత చేసి కష్టములు సంపాదించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్ను ఒక్కనికి తెగనమ్ముకొనుట నీచమ్మని నేను సంకోచించినప్పుడు నాథ సత్య ప్రతిష్టకై ఉనర్చిన నీచ కృత్యములు కూడా సగౌరవములే ఎగునని నాకు ఉత్సాహం కలిగించి
నా సత్య దీక్షను కాపాడిన నా అర్థాంగ లక్ష్మీకు చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేను ఏగతి భరించుతూ ఏగతి భరించు. గడచిన విపత్తులో కొట్టగా తలంపులకు వచ్చిన మరింత ధైర్యమును పోగొట్టుతున్నది. ఆనాడు నా భార్య పుత్రులను కాల కౌశికునికి వెక్కిరించినప్పుడు దాసి కథలోయమని ఆ పారుడు తన తల్లిని అదలించినాడని మా లోహితుడు కోరి మా అమ్మని ఎక్కడకు కొనిపోయేదవురా అని తనపై అదలినాడని ఆ కాల కౌశికుడు దురవస్థ నుండి సతీసుతులను తప్పింపలేకపోయింది కదా. నాకై కదా రారాచు బిడ్డయకు విల్లాలు దిక్కుమాలి పరుల కొంప చాకలి కట్టయ్యి అట్లల్లాడుట నా కొరకై కదా. చీ కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతునకు జన్మింపవలసిన వాడవు హరిశ్చంద్ర, కిరాతునకు జన్మింపవలసిన వాడవు. ఎంత వైపరీత్యము జరిగిపోయినది. ఎప్పటికైనను శుభములు రాకపోవునా అను ధైర్యము కూడా అంతరించిపోయినది. బ్రతికియున్నంత వరకు తేలిక దాస్య దుఃఖమును నాకీ కాటికా మరి ఉద్యోగమును అవశ్యానుభక్తములే అకటకట మందభాగ్యుడనైన నా చిత్తమునకు శాంతి ఎప్పటి ఇంకా శాంతిగా ఏమున్నదిలే. ఆనాడు నా భార్య పుత్రులను కాల కలుసుకునుక దగ్గర ఇచ్చిన నాటి నుండి నేటి వరకు గతం కలంచి నామకి దురంతం పైన చిత్త వజ్రమై మానై సగుణ ధర్మం పైన కృతి మేళం తేలను కుమ్మడిగా యోగి అప్పుడే శాంతిన చిన్నకు ఎక్కడ నుండియో దీనారవము శ్రవణ గోచరం వగుచున్నది. ఇది పరికింపగా సఖీకంఠస్వరముగా ఉన్నది. పాపం, ఈ అర్ధరాత్రమున సఖీకంఠస్వరమా? పాపం, ఆ మంద భాగ్యురాలెవరు పోయి
ఆదరించున్నది ప్రాణపతి. ఇట్టి అవస్థ ఎందుకు కూడా నాకు సహాయపడటకు నన్ను ఉండలేకిది కదా. పతి విదూరయ్య పతి విదూరయ్య యువతయో కానీ చూసి ఎట్టి కష్టదశలు అదిగాక ముందే తప్పేమున్నది నీ కొడుక ఎంత నేను సిద్ధుండను కాను, భూజేసుండను కాను. ఈ వల్లకాకిని కావలి కాయువాడను. కాని సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడులేగా వచ్చింది. నీ చరిత్రమేమో ఎరింగింపుము, వచ్చిన కష్టములు అనుభవింపక తీరును అనగా రోగళ్ళ వాడిన నా వీణ చిత్రమెల్లా ఒక పాడించేసి
ಮಾತ ಪುಂಡಿಕಯು ಎಲ್ಬು ತರಂಗು ಪುಟಂದು కాక ఈ కాంత కష్టోదంతం వెల్ల మంద భాగ్యుండనైనా నాకే తగిలి చనిపోయిన వీడు మా ఏమి నా పాడు తలంపు. నాయన కుమార, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక తండ్రి, దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. మానిని అయ్యా, నీవు యవతమైన మాకేమి కాని నా ఆజ్ఞ లేకుండగానే ఈ కాటికి శవాల తెచ్చితో ముందు చెప్పుము. శవదహనమునకు కూడా ఒకరి ఆజ్ఞ కావలేనా అయ్యా? ఏమి ఇతడి కాకి చట్టములు బొత్తుగా గుర్తింపుకున్నావే? కాటి చట్టములా? అవును. ఎరుగనయ్యా? ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లించవలసిన సుంకమును చెల్లించిన గాని దహన కార్యం ఉపక్రమింపరు. నీవు బల్తెగుదాని లాగినావు గాని మా తప్పులు మన్నిపుమయ్యా, మా తప్పులు అన్నయ్య క్షమింపుమయ్యా, క్షమింపు. అంతదనుక పోవా ఓదయ్యామయ్యా, ఎరుగక చేస్తున్న అపరాధములన్నీ క్షమింపమయ్యా. నేను ఇప్పుడు శరీరం మాత్రం విభవనే ఉన్నానయ్యా. విప్రుని ఇంట మూడిగమ చేసుకుని కానీ గ్రాసవాసములు జరిగిన నిరుపేదరాలనయ్యా. నీకు నేను ఏమోన కాటి సుంకమును చెల్లింపగలనయ్యా. మానిని అయ్యా, నీవు పేదరాలవైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి? భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే ఎప్పుడు మేము అపేక్షింపము. మాడ ఒకటియు పిండము తండులంబులను ఒక్క పాతయు నాకిచ్చిన గాని నేను ఈ శవమును దహింపనీయను. శీఘ్రముగా తీసుకొని రమ్ము, లేకున్నా శవమును పారవైచద. ఒకటక్క ఎంతటి కానికాలము సంభవించినది. విశ్వవిశ్వముల చక్రమునకి అనేక చక్రాధిపత్యమును వహించి ఇస్రంతము ప్రాతకాంతులు కాంతులు కోటి మణి గృణీరావుంబలిచి విరాజనులు భాగయుగుణముల చక్రవర్తి కుమారుడికేమి, మహాచక్రవర్తి కుమారుడికేమి, కడకు ఈ కాటలో చారుడు నేలకేమి స్వతంత్రుడు అన్న కుమార, నీ ప్రారంభములకు నేను ఎంతని విలపించునయ్యా, నేను ఎంతని విలపించును. అయ్యా, కాల వేపరిచమున నొత్తం పదవిం బాసి నేను ఇప్పుడు శరీరం మాత్రం విభోనై ఉన్నాను కదయ్యా. ఇప్పుడు ఎలానయ్యా దయరాదు. ఈ బాలుండెవ్వడో మహారాజ కుమారుడైనట్లు ఈమె ఏడుపు వలన తెలియవచ్చుతున్నది. ఇంకా నేనేమిని తలంపను? వీడు నిశ్చయముగా ఏమి నా పాడు తలంపు. కుమారా, నీకు ఆయురారోగ్యములు కలుగుగాక తండ్రి, నీకు ఆయురారోగ్యములు కలుగుగాక. మానిని అయ్యా, ఈ ఉదంతం అంతయు కడు అద్భుతముగా ఉన్నది. చనిపోయిన వీడు మహారాజ కుమారుడు అవునట్లు నీ ఏడుపు వలన తెలియవచ్చుతున్నది. నిజముగా నీవు రాసదేవేనివైనతో మాకియ్యవలసిన సుంకము నీ కనలేకుండునా మానిని? అయ్యా, కాల వైపరీత్యమును నొత్తం పదవిం బాసి నేను ఇప్పుడు శరీరం మాత్రం విభునై ఉన్నానయ్యా. విన్నవించుకుంటుంది కదయ్యా, నీకు ఎలానయ్యా దయరాదు. ఏమిది నీ అక్క ఏమి లేదా? ఓహో, నిజముగానే నీ తెగులుగా నాకున్నావే.
ఎంత ఘోరము జరిగిపోయినది తండ్రి, ఎంత ఘోరము జరిగిపోయినది. అయ్యా నా ముఖము ఒక్కసారి చూడవయ్యా కుమారా. దేవి, ఇప్పుడు దుఃఖములకు అవకాశం లేదు స్వామి, దుఃఖములకు అవకాశం లేదు. కుమారుని దహన విధికి ఏదైనా ఉపాయం ఆలోచించండి. దేవి, చండాల దాస్యమున పొట్ట పోసుకుని జీవించు నేను నీకు ఏమి సహాయము చేయగలను దేవి? ఎట్లయినను మీ దొరసాని అడిగి మా స్వామికి రావలసిన మాడయు పాటయు తీసుకుని రమ్ము. నేను ఇందు నీకు చేయు సహాయము, నాకు రావలసిన పిండాసనము శీఘ్రముగా తీసుకుని రమ్ము దేవి. ఇంటి ఇక్కట్టులందు కూడా మీరు ధనమదములు, ఇంటి ఇక్కట్టులందు కూడా ఏమి మాడయు పాతయు నాయన కుమారా, మోయలేని కలుగు కాయలు కాయ, మోయలేని కలుగు కాయలు కాయ, సర్వ సర్వం సదా చక్రతలము మోయలే రాయలేని విద్యలతోటి గంగగా అశ్వమేధాది యజ్ఞాధికము కన్న తల్లిదండ్రులను మాకు ఇది నీత దిగువ బలచిన పనిలో అలుపలే. ఇది పనులున్నవే ఇవు మల్లవేళ, ఇది పనులున్నవే ఇవు మల్లవేళ. ఎంతకీ జాడలేదురా అందగాడా. కాశీరాజు కుమారుడు చంపిన అంతకి రాజుగారి ఆజ్ఞ. శాంతి ఎక్కడయ్యా శిశుమంత్రి? ఆమె ఈమెయా? ఆమె అయ్యా, నేరస్థాపన ఎందు తమరు పొరపాటు పడలేదు కదా? ఏమనూ పొరపాటు ఆమె శిరసు కవించమని రాజుగారి ఆజ్ఞ. దేవి, నీవు శిశుమంత్రివా? కాదు స్వామి, ఏమి జరిగినది? అట్లు మీచే సెలవందుకుని పోవచ్చుండగా దానిలో ఒక బాలుని శవము నా కాలికి తగిలింది. అంతట మతి చెలించిన దానినే ఆ కడేవరము మనలోహితునిదేమో అని పరికించుచుండా ఇంతలో యమకింకులు బోలైన రాజభటులు అచ్చోటికి వచ్చి, ఓసి పాపాత్మురాలా, నీచురాలా, రాచబిడ్డను ఏలు చంపిదిమని ఒక నగల మూటను ఎడింబడవైచి దొంగ చెక్కనను తన్ను చూడను రాజస్థానమునకు కొనిపోవాలి. ఆ రాజు జరిగిన విషయమును విచారింపక నా తల నరకమని ఆజ్ఞాపించను స్వామి. ఇదియే నా నిందకు గల కారణం. ధర్మమునకు నేటికి ఎంతటి కాని కాలం సంభవించిన చిత్తంబు మెప్పింపవలయునని సేవకులెవరిపైనను నేరం ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడని న్యాయాన్యాయములు కూడా విచారింపకుండా నిరపరాధులను కూడా సాపరాధులుగా చేసి శిక్షించుచుండిన ఈలాంటి రాజులు ఉండిననేమి మంచి
పుట్టినది జగదేక పావని గతమెల్ల పదిల పరపుయే కాగ్రత హృదయం భక్తి రసర్య భగవంతుడు నేత్రయుక్తి ధ్యానించుకొండు గతమెల్ల మీ కర్తవ్యం నిర్వర్తింపుడుగా దుఃఖమా నీవున్నంత తప్పదు మాకు తొలగి పొంగమా ఖడ్గమా ఖడ్గమా మాయని కంఠగట్టము దూర కవిదూడగల భీషణ కగులు గురువేమో జయం నేను మా స్వామి ఆజ్ఞ నెరవేర్చుకుంటాను సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యం హరిశ్చంద్ర